రాజ్యాంగాన్ని మార్చే ఆలోచనలో ఉన్న బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయకూడదని వరంగల్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య అన్నారు. వరంగల్ నగరాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తానన్నారు. ఆమె ఇవాళ ఖిలా వరంగల్ ప్రాంతంలో ప్రచారం నిర్వహించారు. తన తండ్రి కడియం శ్రీహరి సహకారంతో వరంగల్ లోక్సభ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానంటున్న కడియం కావ్యతో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య విస్తృత ప్రచారం చేస్తా ఉన్నారు. ఇవాళ ఉదయం నుంచి వాకర్స్ను వివిధ కూరగాయల వ్యాపారులను ఆమె సంప్రదించారు. ఆమె ప్రచారంలో భాగంగా ఇవాళ ఖిలా వరంగల్ ఫోర్ట్లో ఆమె పర్యటన చేస్తా ఉన్నారు. ప్రస్తుతం కడియం కావ్య నాతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం, మీకు మీ ప్రచారం ఎలా సాగుతుంది? ప్రజల నుంచి స్పందన ఎలా వస్తుంది? ఇప్పుడు ఇంకా లాస్ట్ 10 days కూడా లేవు కాబట్టి చాలా ఊపందుకుంది. అందరూ కూడా కార్యకర్తల స్థాయి నుంచి మొదలుకుంటే నాయకుల వరకు కూడా అందరూ కూడా వారి వారి ఏరియాస్లలో చాలా కష్టపడుతున్నారు. 24 గంటలు పని చేసినట్టు చేస్తున్నారు. అందరికీ మన మేనిఫెస్టో చేరే విధంగా డోర్ టు డోర్ మన గ్యారంటీ స్టిక్కర్స్, గ్యారంటీ కార్డ్స్ వెళ్ళే విధంగా కూడా ప్రచారం చేయడం జరుగుతుంది. ఇది 3 రోజుల్లో కంప్లీట్ అవుతుంది. మళ్ళీ మేము బొట్టు పెట్టే కార్యక్రమం కూడా చేసుకుంటాము. క్యాండిడేట్ మేనిఫెస్టో కూడా రీచ్ అవుతుంది, అప్పీల్ కూడా రీచ్ అవుతుంది. ఈ విధంగా అందరూ కూడా కలిసి ముందుకు వస్తున్నారు. అదేవిధంగా ప్రజల్ని కలిసినప్పుడు కూడా వాళ్ళు ఏమంటున్నారంటే 3 నెలలకి మొన్ననే వేసినాం కదా, మళ్ళీ వేస్తాము, కాంగ్రెసే కావాలి మాకు అని అంటున్నారు. అదే ప్రజల నుంచి ఏమైనా స్థానికంగా ఏమైనా సమస్యలు వస్తున్నాయా? వారి సమస్యల పట్ల మీరు ఎలాంటి హామీలు ఇస్తా ఉన్నారు? ఖచ్చితంగా ఉంటాయి కదా, అంటే వాళ్ళకి ఆశగా ఉంటుంది. ఇప్పుడు మనం నాయకులమే ఎదురెళ్ళినప్పుడు వాళ్ళకున్న స్థానిక సమస్యలు ఫస్ట్ ఎవరు కూడా వాళ్ళ సొంతం కోసం అడగారు. ఆ కాలనీలో కానీ ఆ సిటీలో కానీ ఉన్న సమస్యలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను గ్రౌండ్కి వెళ్ళాను. అక్కడ మాకు ఒక గ్రౌండ్ కావాలి. వరంగల్కి తూర్పులో మంచి గ్రౌండ్ అనేది లేదు కాబట్టి ఫస్ట్ మాకు గ్రౌండ్ కావాలని అడిగారు. అట్లా వివిధ ప్లేసెస్లలో వాళ్ళకున్న సమస్యల గురించి ఫస్ట్ చెప్తారు. తర్వాతనే మాకు ఒక ఇల్లు కావాలనో లేకపోతే మాకు ఇంకా వేరే ఇంకేమైనా కావాలనో అడుగుతారు. పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో కాకుండా మీరు ప్రత్యేకించి ఇక్కడ సమస్యలను గుర్తించి మీరు ఇస్తున్నటువంటి హామీలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు మన పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో ఏంది? 5 న్యాయ్. అందులో అన్ని శ్రామికులు, రైతులకి, మహిళలకి, యువకులకి సమన్యాయం, ఇవి 5 ఉన్నాయి. అదేవిధంగా నేను ఇక్కడ మా నాన్నగారు కూడా అంతకుముందు ఎంపీగా పనిచేశారు. 10 ఏళ్ల కింద 6 నెలలు వేశారు. కాబట్టి ఆయన అప్పటి నుంచి ఉన్న పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి కొన్ని. వాటి మీద నేను సపరేట్గా ఇప్పుడు హైదరాబాద్ ప్యాక్ అయిపోయింది ఎట్లయినా, సో వరంగల్ని 2వ రాజధాని చేస్తున్నారు. అందులో భాగంగానే ఇక్కడ ఇండస్ట్రియల్ హబ్ కానీ, ఐటీ హబ్ కానీ, ఒక ఎడ్యుకేషనల్ హబ్ కానీ, తర్వాత ఇక్కడ ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని బాగు చేయడం కానీ, ఒక ORR, ఎయిర్పోర్ట్, ఇట్లా అనేక విధాలుగా కూడా ఇక్కడ మన సింగరేణిని కూడా చూసుకుంటే మంచి పారిశ్రామిక కేంద్రంగా అది గోదావరి కూడా భూపాలపల్లి తలాపననే పోతుంది. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. నీటి వనరులు ఉన్నాయి, ఖనిజ సంపదలు ఉన్నాయి. అసలు వరంగల్ అంటేనే ఒక హెరిటేజ్ సిటీ. మనకి రామప్ప ఉన్నది, సమ్మక్క సారక జాతర ఉంది. ఎన్నో విధాలుగా చేసుకోవాలంటే మనస్ఫూర్తిగా చిత్తశుద్ధితో చేయాలంటే చాలా ఉన్నాయి. కాబట్టి వాటన్నిటినీ నేను ఒక మేనిఫెస్టో లాగా తయారు చేసుకున్నాను. ఇప్పుడు విభజన హామీ చట్టంలో వచ్చింది కూడా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ. కానీ ఏంటంటే ఇక్కడ కేంద్రంలో ఉన్న బీజేపీ ఏదైతే ఉందో 10 ఏళ్ల నుంచి దక్షిణాది రాష్ట్రాల తెలంగాణ రాష్ట్రంని మొండి చేయి చూపించింది. అసలు ఇది కొత్తగా వచ్చిన ఒక రాష్ట్రము. అయినా కూడా ఇక్కడ రావాల్సిన సదుపాయాలు ఏది కూడా ఒక చిన్న ఇన్స్టిట్యూషన్ కానీ, ఒక చిన్న హాస్పిటల్ కానీ, లేదా ప్రజలకు ఇస్తా అన్న హామీలు కానీ, ఒక చిన్న ఇప్పుడు భారత్ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అని ఇల్లులు ఇస్తారు. అట్లాంటి ఒక ఇల్లు కూడా మనకి రాలేదు బీజేపీ నుంచి. కాబట్టి బీజేపీకి మళ్ళీ ఓటేయకుండా కాంగ్రెస్కే ఓటేస్తాము. ప్రజల్లో కూడా ఆ ఆలోచన వచ్చింది. ప్రజాస్వామ్యాన్ని కూడా మేము రద్దు చేస్తాము లేదా రాజ్యాంగాన్ని రద్దు చేస్తాము అంటున్నారు. కాబట్టి ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని కాపాడుతారో వాళ్ళకే ఓటేస్తాము, అభివృద్ధి చేసే వాళ్ళకే ఓటేస్తామన్న ఆలోచనలో ప్రజలు ఉన్నారు. ప్రజలందరూ కూడా మా వైపే ఉన్నారు. ఖచ్చితంగా రేపు కాంగ్రెస్ జెండానే మన వరంగల్ లోక్సభలో ఎగరబోతుంది. ఇది కడియం కావ్య గారి అభిప్రాయం. మొత్తంగా పార్టీ మేనిఫెస్టో కాకుండా తాను గుర్తించినటువంటి సమస్యలను ప్రత్యేక కార్యాచరణ రూపొందించి తన తండ్రి గారి అనుభవంతో వరంగల్ కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చేస్తామని ఆమె హామీ ఇస్తున్నారు. వీడియో